హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టోళ్ళందరికీ కూడా నేనైతే పేరు పేరున ధన్యవాదాలైతే చెప్తానా. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. ఇయ్యాలైతే మేము జూ పార్క్ పోతానా, మీరైతే తమిళ్ చదివారు కదా. అయితే అయితే ఏమేమి వండుకుంటాను, ఎట్లున్నాయి మరి జూ పార్కులో ఏమేమి ఉన్నాయి యానిమల్స్ అనేవి అవన్నీ కూడా మీకు చూపిస్తా. ఎందుకంటే నేను ఒక 5 సంవత్సరాల కిందట పోయినా, మరి అప్పటికి ఇప్పటికేమైనా డెవలప్ అయిందా అట్లనే ఉందా అని నాకైతే ఒకటుండే. నేను సఫారీ చేద్దామని, లయన్ చూద్దామని ఉండే నాకు. అప్పుడు మిస్ అయింది. అప్పుడు మా బాబు చిన్నోడు 1 ½ ఇయర్, 2 ఇయర్స్ ఉండే. ఇప్పుడైతే కొంచెం కొంచెం పెద్దగా అయిండు కదా! వాడు కూడా చూసినట్టు ఉంటదని అనుకోని మేమైతే బయలుదేరుతానం. పొద్దునైతే లేట్‌గానే లేసినాం. నేను 7 గంటలకు లేసి 8 గంటల లోపు బయలుదేరాలనుకుంటే గిట్లయితే చేసిర్రు మా పిల్లలు. 8 గంటలు లేసిర్రు. మా ఆయన అయితే 8:30కు లేచిండు. ఇక వంటలు చేయడానికి లేట్ అయితదని చెప్పి తినలేదు. ఇగ గిట్లయితున్నది. పొద్దునైతే మేమిగ చికెన్ తీసుకురమ్మని చెప్పిన. అంటే మా తోడికోడలు, మూడో తోడికోడలు మేము అందరం కలిసిపోతానం. వాళ్ళ అమ్మవారింటికైతే వచ్చింది. హైదరాబాద్‌లో ఉంటారు వాళ్ళ అమ్మోళ్ళు. సమ్మర్ హాలిడేస్‌లో వచ్చింది. ఇగ రేపు వెళ్ళిపోతారు మా అత్తోళ్ళింటికి. అందుకే మమ్మల్ని కలిసి పొమ్మని చెప్తే మా ఇంటికి రమ్మంటే ఇట్లయితే ప్లాన్ చేసిర్రు మా బావ. అక్కడ కలుసుకుందాం రా, మాట్లాడినట్టు ఉంటది. ఇక మేము రేపు వెళ్ళిపోతానం కదా అని చెప్పి చెప్పిర్రు. సరే అని చెప్పి పిల్లలు చూసినట్టు కూడా ఉంటది కదా అని చెప్పి మేమైతే ప్లాన్ చేసినాం. ఇక వాళ్ళైతే వాళ్ళైతే మటను కర్రీ, రోటీలైతే తీసుకొస్తా అని చెప్పిర్రు. మేమో చికెన్ కర్రీ, పులిహోర తీసుకుపోతామని చెప్పి మేమైతే మాట్లాడుకున్నాం. ఇగ గిట్లయితుంటది. 2 ఫ్యామిలీ కలిసి అయితే పోతానం. మంచిగుంటది. వాళ్ళు పిల్లలిద్దరు, హస్బెండ్ అండ్ వైఫ్, మేమిద్దరం, మా పిల్లలిద్దరు. ఇగ గిట్లయితున్నది. ఇక్కడైతే నేను పులిహోర కోసం, చికెన్ కోసం అన్నీ కూడా రెడీ చేత్తాన. ఒకవేళ పోవాలనుకుంటే మనము పొద్దున 8 గంటలకే పోవాలి. 8 గంటలకు, 9 గంటల లోపల అక్కడ మనము దిగాలే. అట్లయితేనే మంచిగుంటది. మా ఆయన చెప్తే ఇంటలేడు. ఇగో గిట్లయితున్నది. అంటే టైమింగ్స్ ఎప్పుడంటే పొద్దున 8 గంటలకు స్టార్ట్ అయితది జూ పార్కు. సాయంత్రం 4 గంటలకు, 5 గంటలకైతే ఎండ్ అయిపోతది. 4 అన్నారు గానీ మాకైతే కొంచెం లేట్‌గానే పంపిస్తారేమో అనిపిత్తంది. ఎందుకంటే ఎండాకాలం గదా! తొందరగా చీకటి పడదు గదా! అందుకని చెప్పి. ఇక్కడైతే నేను చికెన్ అయితే తీసుకొచ్చిండు. దాంతో పాటు కొత్తిమీర, పుదీనా కూడా తీసుకొచ్చిండు. పులిహోర కోసం కొత్తిమీర కావాలి గదా! చికెన్ కోసం కొత్తిమీర, పులిహోర కోసం కరివేపాకు కావాలి కాబట్టి తీసుకొచ్చిండు. గిట్లయితే అరేంజ్ చేసుకున్నా. మొత్తము అన్నీ గూడా రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఇగ మా ఆయనొచ్చయితే అండుతడు. ఎందుకంటే ఇగ నేనే అండాలంటే కుదరదు కాబట్టి ఇద్దరు చేయగలిపితేనే మంచిగా పననేది తొందరగా అయితదని చెప్పి మా ఆయనైతే చేత్తా అన్నాడు. సరే అని చెప్పిన. ఇగ గిట్లయితే శనగపప్పు, పల్లీలు, మీకైతే పులిహోర తెలిసిందే గదా! మనం ఎక్కడికైనా పోతాన్నామంటే పులిహోరనే మంచిగుంటది. బెస్ట్ ఉంటది. మనకు వామిటింగ్స్ కాకుండా చేత్తది. ఎనర్జీ వచ్చేలాగా చేత్తది. అంత మంచిగుంటది. ఖరాబ్ గూడా గాదు. అదో గిట్లయితున్నది. ఇవన్నీ గూడా రెడీ చేసి పెట్టేసిన. ఇగ మా ఆయనైతే కర్రీ అయితే చేత్తాండు. అయితే మనము జూ పార్క్ పోవాలనుకుంటే ఫస్ట్ ఒక రోజు ముందే మనం ప్లాన్ చేసుకోవాలి. ఏం వంటలు చేసుకొని తీసుకుపోవాలి, ఎన్ని గంటలకు పోవాలి, ఎన్ని గంటలకు రావాలి, క్యాపులు తీసుకుపోవాలి పిల్లలకి ఎండాకాలం అయితే, ఛత్రి తీసుకుపోవాలి. గిట్లా అరేంజ్‌మెంట్స్ ఉండాలే. మంచిగుంటది. లేకపోతే మేమైతే ఏం తీసుకుపోలేదు. తీసుకపోతా అనుకున్నా క్యాపులు అవన్నీ. కానీ అవి తీరా పోయిన తర్వాత మర్చిపోయినా. కార్‌లో పోయే ముందు మర్చిపోయినా. గట్లయితే అయింది. మర్చిపోకుండా తీసుకుపోండి పిల్లలకి ఏమేం కావాలనో. ఉట్టుట్టిగానే క్యాప్ అక్కడ తీసుకుంటే 30, 40, రూ. 150 అట ఒక్క క్యాపు. రూ. 150 మనకు ఇంట్లో లేవా ఏంది క్యాపులు అని చెప్పి నేనైతే తీసుకోలేదు. చూస్తారు కదా, చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఇక మన కుక్కర్‌లోనే ఉడికించుకుంటాండు. ఎందుకంటే తొందరగా అయితదని చెప్పి. లేకపోతే ఇక టైం లేదు కదా! ఆల్రెడీ 9 అయితాంది. ఇక 10 గంటల 11కి ఆడ దిగితే ఎండలనే మొత్తం నడుసుడు అయితది. అసలు జూ పార్క్ అంటేనే ఇక నడుసుడు. ఒక 300, 400 గజాలుతోనో ఎంతో ఉన్నది. బానే ఉన్నది. అదంతా నడవాలంటే మనకు ఓపిక ఉండాలి. కాబట్టి పొద్దున ఖచ్చితంగా తినే పోవాలి. పిల్లలు తిన అంటారు. ఎందుకంటే సంతోషంలా. తిన అంటారు గానీ మనం తినిపియాలే. ఇక్కడ చికెన్ అయితే రెడీ అయిపోయింది. పులిహోర కూడా రెడీ అయిపోయింది. అయితే మనం ఏం చేయాలంటే జూ పార్క్ పోతాన్నామంటే మనము ప్లాస్టిక్ కవర్లు అవన్నీ తీసుకుపోతాం కదా! అవి ఎవ్వి కాదు, అలౌడ్ చేయరు. మనం కూరగాయల సంచి ఉంటది కదా! అందులో తీసుకుపోవాలి. మా ఈ మిగిలిన కూరలు మనం వండిన కూరలు అవన్నీ ఉంటాయి కదా! స్టీల్‌లలో పెట్టేసుకోవాలి. ప్లేట్లు కూడా స్టీల్‌వి తీసుకపోయినా ఏం కాదు. స్టీల్ పేపర్ ప్లేట్లు తీసుకపోయినా ఏం కాదు. కానీ కవర్లు మాత్రం తీసుకుపోవద్దు. ప్లాస్టిక్ కవర్లు అవి ఇవి తీసుకుపోవద్దు. చూస్తారు కదా! ఇక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇదే తింటానం. చికెన్ కర్రీ, దాంతో పాటు వైట్ రైస్ మిగిలింది పులిహోర చేయంగా. ఇక అది తినేసి కడుపు నిండా తింటేనే మంచిగా ఆరోగ్యంగా యాక్టివ్‌గా ఉంటాం మనం. అందుకని చెప్పి పొద్దునైతే ఇదే తినేస్తాం. ఇక తినేసి మిగిలింది నేను క్యారియర్‌లో పెట్టేసుకుంటా. అంటే మనం టిఫిన్ బాక్సులు ఉంటాయి కదా పెద్ద పెద్దయి. అందులో అయితే పెట్టేసుకుంటా. చూస్తారు కదా 10 అయితాంది. గిప్పుడు తయారైతార్రు. ఈ ఎండకే మొత్తం జర్నీ అంతా ఎండకే చేయాలి. గిట్లయితే గిలాంటి కవర్లయితే ఏం గిలాంటి కవర్లను కూడా అవాయిడ్ చేత్తరు. మనము కూరగాయల తైలి ఉంటాయి కదా, సంచులుంటాయి కదా, ఒక గంటలో మాత్రం పెట్టి తీసుకొని పోవాలి. చూత్తారు కదా! ఇక మేమైతే బయలుదేరినాం. 10:30 అట్లా అయితాంది. ఇక మా ఇంటికాడ నుంచి అయితే బయలుదేరినాం. ఇక ఆడికి పోయిన తర్వాత ఎట్లుంటదో ఏమో చూపిత్తా మీకైతే. చూత్తారు కదా! నెహ్రూ జూలాజికల్ పార్క్‌కైతే వచ్చేసినాం.
ఇది మెయిన్ ఎంట్రీ. కానీ ఈ మెయిన్ ఎంట్రీ నార్మల్ ఆటోలు బుక్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతారు. కానీ కార్ పార్కింగ్, బండి పార్కింగ్ చేయాలనుకుంటే మనమైతే గేట్ నెంబర్ 2 అని ఉంటది. వాళ్ళు చెప్తారు గేట్ నెంబర్ 2 దగ్గరికి పోవాలని. 1 కిలోమీటర్, హాఫ్ కిలోమీటర్ ఉంటది. అక్కడికి పోయి మనము పార్కింగ్ అయితే చేయాలి. చూస్తారు కదా! మళ్ళీ అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినాం ఈ ఎంట్రీ వరకు మేమైతే. ఇగ అక్కడనే అయింది మా పని. ఇక ఆటోలు వచ్చేటోళ్ళు అయితే డైరెక్ట్ నెహ్రూ జూలాజికల్ పార్క్ ముంగటనే దించుతది. వాళ్ళకైతే డైరెక్ట్ ఎంట్రీ ఉంటది. ఇక కార్ పార్కింగ్ చేసేటోళ్ళు ఎక్కడి నుంచి నడుచుకుంటూ రావాలి ఈ ఎంట్రీ దగ్గరికి. ఇగో గిట్లయితే ఇంకో గేట్ ఉంటది. సెకండ్ గేటు. ఇది ఫస్ట్ గేట్ కదా! సెకండ్ గేటు. ఆ గేట్ దగ్గరికి పోతే మనకు బండి, బైకు, కార్ పార్కింగ్ చేసే ప్లేస్ అయితే వస్తది. చూస్తారు కదా! మేమైతే కార్ పార్కింగ్ చేయడం కోసం అయితే ఎళ్తానము. మస్తు కార్లున్నాయి, మస్తు జనాలున్నారు. బాగా ఎండ కొడతాంది. ఎట్లా నడుసుడో ఏమో నాకైతే భయమైతాంది. మా ఆయనైతే ముందే చెప్పిండు. "నీకైతే అది నీకు సెట్టే కాదే. నువ్వు గంత ఎండలో తిరగవు, గంత దూరం నడవవు. నీకు గానే కాదు, నీ వల్ల కాదు. మరి ఎట్లనో ఏమో" అన్నాడు మా ఆయన. మా పిల్లలు కూడా అంతే. బాగా ఎండలు తిరగరు. వాళ్ళు ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఎండ ఒకటేసారి తగులుడుతోనే వాళ్ళకైతే మొఖాలు నల్లగా అయిపోతాయి, ఎర్రగా అయిపోతాయి, టమాటా లెక్క, బీట్రూట్ లెక్క అయిపోతాయి. ఇక నాది కూడా ఆ పరిస్థితి అంతే. చూస్తారు కదా! బాగా స్కిన్ అనేది సెన్సిటివ్ ఉంటది. అంటే ఎప్పుడూ బయట తిరిగే పిల్లలు అయితే అది అలవాటు. ఇక మన ఇంట్లో ఉన్న పిల్లలు, సిటీలో ఉన్న పిల్లలైతే ఎప్పుడు బయట తిరగరు. ఎప్పుడు చూడు ఫ్యాన్ గాలి కింద, ఏసీ గాలి కిందనే ఉంటారు కాబట్టి బయట గాలి తగులుడుతోనే కొంచెం నాజూక్ అయిపోతారు. ఇగ గిట్లయితున్నది కార్ పార్కింగ్ అయితే వెళ్ళిపోతానము. వెళ్ళిపోయిన తర్వాత మరి కార్ పార్కింగ్ ఎంతున్నదంటే మీకు రూ. 100 కార్ పార్కింగ్ ఉన్నది. బండయితే 30 రూపీస్ ఉన్నది. బండికైతే 30 రూపీసు, కార్‌కైతే రూ. 100 ఉన్నది. ఇగ చూస్తారు గదా! అంటే మేము అంతకుముందు 5 సంవత్సరాల కింద వచ్చినాం గదా! అప్పుడైతే ఇవన్నీ లేవు. కార్ పార్కింగ్ చేయడానికి కూడా ప్లేస్ లేకుండే. కానీ ఇప్పుడు ఇట్లా ఏం చేసిర్రంటే డిస్టెన్స్ పెంచిర్రు. మస్తు బాగా దూరం పెంచిర్రు. ఇంకా రోడ్లయితే ఏయలేదు. సాఫ్ చేసిర్రు. మట్టేసిర్రు. కార్ పార్కింగు, బండి పార్కింగు సెపరేట్ సెపరేట్ సెక్షన్ చేసిర్రు. ఇట్లయితున్నది. మంచిగా డెవలప్ అయితే అయితాంది. అంటే లోపల ఎట్లుందో ఏమో గానీ బయటైతే డెవలప్ అయింది. అంటే కార్ పార్కింగ్ చేసే ప్లేస్‌నైతే అరేంజ్ చేసిర్రు. ఇగ గిట్లయితే కార్ పార్కింగ్ చేసేసుకొని చిట్టి తీసుకొని రూ. 100 ఇచ్చేసి మేమైతే ఎంట్రీ అయితాం. ఇక మా తోడికోడలు వాళ్ళ ఫ్యామిలీ అయితే వాళ్ళు ఓలా బుక్ చేసుకున్నారట. ఆటోలో మరి కార్‌లోనో బుక్ చేసుకొని వాళ్ళే వచ్చేత్తారు. ఇది ఎంట్రీ. అయితే మా బావ మేము ఫోన్‌లో చేసి చెప్పినాం. మనము స్కూల్ బ్యాగులుంటాయి గదా! అవి గూడా తీసుకొని రావద్దు. మనము డైలీ ఉంటది గదా! గది తీసుకొని రావాలని చెప్పినా గూడా మా తీసుకొనొచ్చిండు. అక్కడ వాళ్ళు అలౌడ్ జేయలేదు. మళ్ళా అంత దూరం బోయి కార్ ఎక్కడ పార్క్ జేసినామో ఆ కార్‌లో పెట్టి తీసుకొనొచ్చేసరికి ఒక అరగంట అయింది అక్కడ వెయిట్ జేయడానికి. గట్లయితున్నది. అందుకే మీరు ప్లాస్టిక్ వస్తువులు గానీ, కవర్లు గానీ, బ్యాగులు గానీ తీసుకపోకండి. గట్లయితే రిస్క్ అయితది మళ్ళా మీకే. ఇక్కడైతే లోపల ఎంట్రీ అవ్వుడుతోనే పాములు చూపిత్తారు. అంటే పాములు కుడితే మనం ఎట్లా సేఫ్ అంటే మనం ఎట్లా సేవ్ జేయాలి వేరే వాళ్ళకైనా, మనకైనా అని జెప్పి కొన్ని చెప్తారు జాగ్రత్తలు. ఇక్కడ ఎంట్రీ అవ్వుడుతోనే మనము లోపలికి పోవుడుతోనే క్రొకొడైల్ అయితే కనపడ్డది. తీసుకున్నాం. మంచిగా వీడియో అయితే కొంచెం తీసుకున్నా. ఇక్కడ కొద్దిగా దూరం పోవుడుతో అంటే ఒక్కొక్క జగల ఒక్కొక్కటుంటది. బర్డ్ సెక్షన్స్ అని మనకు రూటు రాసుంటది. రాసుంటది. మనం ఎంట్రీలో మ్యాప్ గూడా ఉంటది. ఆ మ్యాప్‌ను మనము వీడియో తీసుకొని గానీ, కెమెరా మనము ఫోటో తీసుకొని గానీ అటు నుంచి చూసుకుంటూ పోవచ్చు. లేదనుకుంటే మనకు బయట అన్నీ రాసి పెట్టుంటాయి. ఎలుగుబంటి సెక్షన్ ఇట్లుంటది. తోడేళ్ళు, నక్కలు, జింకలు అన్నీ ఒక సెక్షన్‌లో ఉంటాయి. అవన్నీ రాసుంటాయి. రూట్స్ ఉంటాయి. వాటిని బట్టి మనం చూడొచ్చు. ఒక 10 సెక్షన్స్, 10 యానిమల్స్ ఒక సెక్షన్‌ల, ఇంకొక 10 యానిమల్స్ ఇంకొక సెక్షన్‌ల అట్లా రాసుంటది. మనం అటు చూసుకుంటూ పోవచ్చు. ఇక్కడ చూసేసరికి జిరాఫ్ మాత్రం మస్తు సింగిల్‌గా ఒకటే ఉన్నది. కానీ మంచిగున్నది. చూడడానికి మస్తు మంచిగా కనపడ్డది. మంచిగా వీడియో కూడా మంచిగా క్లారిటీగా వచ్చింది. ఇక్కడ కొద్దిగా దూరం వచ్చుడుతోనే బర్డ్స్ సెక్షన్ ఉండే. ఇంకా మస్తు బర్డ్స్ ఉండే. నేను ఎక్కువ బర్డ్స్ అయితే తీయలేదు. ఇక్కడ బాతులు, కొంగలైతే మంచిగున్నాయి. మస్తు పెద్దగున్నాయి. గింత పెద్ద కొంగలు నేనెప్పుడు జూడలేదు. అంటే అంతకుముందు 5 సంవత్సరాల కిందట జూషినా గానీ మర్చిపోయినా. ఇక్కడ నోట్లో నీళ్లు తీసుకొని, దాని బాడీ మీద యేసుకొని క్లీన్ చేసుకుంటాంది. మీరు అబ్జర్వ్ చేసిర్రో లేదో. ఇగ జూత్తారు గదా! మంచిగున్నది. కానీ ఎండాకాలం గదా! బాగా ఎండకు బాగా యానిమల్స్ అయితే బయటికి రాలేదు. చాలా వరకు లోపలనే ఉన్నాయి. చూత్తారు గదా! లయన్. ఆ లయన్‌ను బయట పెట్టిర్రు. షేర్‌ని 2 గూడా ఉన్నాయి ఇండ్ల. అంటే ఫీమేల్, మేల్ 2 ఉన్నాయి. ఆ 2 గూడా కూసోనే ఉన్నాయి. ఎందుకంటే ఎండకు పాపం అట్లుంది గదా! వాతావరణం ఎండ ఘోరంగున్నది. అందుకే పాపం అక్కడున్నాయి. అంటే ఈ సింహం అయితే ఒక్కటి బయట పెట్టిర్రు. మిగతా సింహాలు కొంచెం యాక్టివ్‌గున్న సింహాలైతే సఫారీకి పోయి చూడాలే. అది చూద్దామని చెప్పి 3 సార్లు పోయినా. ఇది మూడోసారి అన్నట్టు. ఈసారి కూడా మిస్ అయిపోయినా. చూత్తారు కదా! ఇక్కడ టైగర్ మాత్రం మస్తు యాక్టివ్‌గున్నది. ఒకటే ఉన్నది. ఇక్కడ మనము నడవలేనోళ్ళకైతే మనం ఇట్లా ట్రైన్‌ల, చిన్న చిన్న బండ్ల మనము బుక్ చేసుకొని పోవచ్చు. చిన్న పిల్లలకైతే రూ. 80, పెద్దోళ్ళకైతే రూ. 120. అది ఎంట్రీలోనే మనం బుక్ చేసుకోవాలి. మధ్యలో మనం బుక్ చేసుకుంటే అది కుదరది. వాళ్ళు ఆపను కూడా ఆపరు. మా పెద్దోడైతే మధ్యలో ఆపి మరి
పోదాం మమ్మీ డాడీ అని చెప్పి మస్తు ఏడ్చిండు. కానీ కుదిరేది అన్నట్టు. మనం ఎంట్రీలనే కట్టాలి అక్కడ. బుక్ చేసుకోవాలి. ఇక్కడ వైట్ పికాకు మస్తు వైట్‌గా ఉన్నది. సూపర్‌గా ఉన్నది. జింకలు కూడా వైట్ జింకలు ఉండే. అవి జింకలైతే నేను వీడియో తీయలేదు. చాలా వరకు వీడియోస్ తీయలేదు. దాంతో పాటు చాలా వరకు చూడలేదు మేమైతే. ఎందుకంటే బాగా దూరం నడుచుడుండే. అందుకని చెప్పి అంత దూరం నడవలేకపోయినాం. అన్నీ చూడలేకపోయినాం. అంతకు ముందే చూసినా కదా అని చెప్పి అంతగా నేను చూడలేదు. మా తోడికోడలు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఇదే ఫస్ట్. అంటే 10 సంవత్సరాల కిందట చూసిర్రట. అప్పుడు పిల్లలు చిన్నోళ్ళు కదా! చూద్దామని వచ్చిర్రు గానీ వాళ్ళు కూడా అంతగా ఇంట్రెస్ట్ ఏం పెట్టలేదు. ఎందుకంటే బాగా ఎండ, బాగా ఉడకపోత అసలు నడవలేకపోయినాం. ఇక మేము వండుకున్న కూరలు అవన్నీ ఉండే కదా! 1:30, 2 గంటల లోపైతే తినేసినాం. తిన్న తర్వాతనే మళ్ళీ మంచిగా అటు ఇటు తిరిగినాం. ఇక ఇంటికెళ్ళిపోయినాం. ఎక్కువసేపు అయితే ఉండలేకపోయినాం ఆ ఉడకపోతకు. అయితే ఇక జూ పార్క్‌లో ఉన్నంత సేపు ఉడకపోసింది, ఎండ కొట్టింది. ఎప్పుడైతే బయటికొచ్చినామో లుంబిని పార్క్ అచ్చుడుతోనే చల్లగయిపోయింది. వర్షం కూడా పడ్డది. గట్లయితే అక్కడిదక్కడ వెదర్ చేంజ్ ఉండే. అయితే చూస్తారు కదా! ఇక్కడైతే మిస్ వరల్డ్ ఉన్నాయి కదా! వస్తుందని చెప్పి ఇక్కడైతే లుంబిని పార్కును రోడ్డు క్లోజ్ చేసిర్రు మేము వచ్చే ముందు. పోయే ముందు మాత్రం రస్తా మాత్రం గిట్లున్నది. మస్తు డెకరేషన్ చేసిర్రు. మంచిగా అరేంజ్ చేసిర్రు. మంచిగున్నది. ఇక మేము అంటే నైట్ కోసం అన్నట్టు. మంచిగా లైట్స్ అవన్నీ కూడా ఫిట్ చేసిర్రు. అన్నీ కూడా అందరూ కూడా కెమెరా పట్టుకొని వీడియోలు తీసుకుంటారు. టిక్‌టాక్‌లు చేసేటోళ్ళు, షార్ట్ వీడియోలు చేసేటోళ్ళు అందరూ కూడా ఇక్కడైతే ఎంజాయ్ చేత్తారు. మా ఆయననైతే ఆపమని చెప్పిన. ఆపను కూడా ఆపలేదు. ఇక మెల్లగా వీడియో అయితే తీసుకుంటానా. ఎట్లాగో టీవీలో చూస్తాం కదా అని చెప్పి నేను కూడా సపరేట్‌గానే ఉన్నా. చూస్తారు కదా! గిట్లయితున్నది. హైదరాబాద్‌లో ఉన్నట్టే గానీ హైదరాబాద్‌లో ఏ ప్లేస్ సరిగ్గా చూడం మేమైతే. మా ఆయన గట్ల నెగ్లెక్ట్ చేస్తాడు. గిట్లయితున్నది. ఇగ పొద్దున 10 గంటల నుంచి మొదలుపెడితే సాయంత్రం 5 గంటల వరకు గిట్లా జరిగిపోయింది ఇయాలైతే. అంటే నిన్న. గిట్లయితున్నది. పిల్లలకు మాత్రము 2 సార్లు తీసుకుపోయిండు. మూడోసారి అన్న సఫారీ తీసుకుపోతాడేమో అనుకుని ఆశగా వచ్చిర్రు మా పిల్లలు. మా పెద్దోడైతే. ఈసారి కూడా మా ఆయన సఫారీకి తీసుకుపోలేదు. అంటే సఫారీకి పోవాలనుకుంటే మనం ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలి. అంటే సఫారీ ఏందంటే అక్కడ మనకు జంగల్ ఉంటది. ఆ జంగల్‌లో మొత్తం లయను, టైగరు, జింకలు, గేదెలు అన్నీ కూడా ఓపెన్‌గా వదిలేస్తారు. అల్ల బండ్లో తీసుకపోయి చూపిత్తరు. అది మంచిగుంటదట. కనబడతదట లేకపోతే లేదట. ఇగ గట్లయితున్నది. మేము ముందుగా టికెట్ బుక్ చేయలేదు. అందుకే మాకు మిస్ అయిపోయింది. ఇగ గట్లయితే మిస్ అయింది. 2 సార్లు కాదు 3 సార్లు మిస్ అయింది. ఇక జీవితాంలో నేనైతే ఏమంటారు జూ పార్క్ రానే రాను. నువ్వు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి అని చెప్పి మా ఆయనతోనైతే అనేసిన. ఇగ గట్లయితున్నది. ఇక మరి మీకు ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా. అయితే మనం జూ పార్క్ పోదామనుకున్నప్పుడు ముందుగానే మనం అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఏది ఎక్కాలే, ఏది చూడాలే, ఏది తీసుకుపోవాలే, ఏం వండుకోవాలనేది మొత్తం కూడా ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. గప్పుడే పర్ఫెక్ట్‌గా ఉంటది. క్యాప్స్ తీసుకపోండి ఎండాకాలం అయితే. అంబ్రెల్లా తీసుకపోండి ఎండాకాలం అయితే. గట్లయితుంటది. ఒక మంచి వీడియోతో, మంచి ముచ్చటతో మిమ్మల్ని అయితే కలుస్తా మరి. ఉంటా మరి. నమస్తే.